ఏం చేస్తేనే తెలుస్తుంది. అవును, ఈ డ్రైన్ పూర్తి రోడ్డు వరకు వర్షాకాలంలో గ్రామంలో 2-3 చోట్ల రోడ్డు క్రాస్ అవుతున్నాయి వాటర్ వర్షాలు. అందులో భాగంగానే నేను ఎక్కడెక్కడైతే రోడ్డును ఆక్రమించి ఉన్నారో అక్కడ నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు వచ్చిన అది ఓకే. మీకేమన్నా మీకు వచ్చిన ఆర్డర్స్ లెంతులు కానీ ఏమన్నా ఇంటి పక్క నాకు ఆర్డర్స్ ఏమి ఉండవండి, నాకు కంప్లైంట్స్ వచ్చింది. గతంలో నిర్మించిన డ్రైనేజీని ఆక్రమించి డ్రైనేజీ కూర్చి ఆక్యుపై చేశారు, అందువల్ల నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీద పారుతున్నాయి అని చెప్పేసి ఒక నిమిషం మాట్లాడకండి. ఇంతేనా సార్ మీ వర్షం ఇది కేవలం ఒక బండారపేట ఇంటి కానుండి ఆ మారజనార్దన్ ఇంటి వరకే డ్రైనేజ్ ఉందా? అదే కంప్లైంట్ ఊళ్ళో ఎక్కడున్నా డ్రైన్ ఉన్నా తీసేస్తారా? మరి చాలా చోట్ల ఉంది సార్ డ్రైన్. కళ్ళ ముందర కనపడేవి కనపడని ఉంది. ఒకవేళ మీరు నేను చెప్పిన ప్లేస్లో డ్రైన్ లేకపోయినా ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎంత నష్టం జరిగినా నేను రిటర్న్గా రాసిస్తా. ఆ నష్టపరిహాన్ని నేను భరాయిస్తాను డ్రైన్ లేకపోతే. నేను ఎగ్జాంపుల్కి శ్రీను వాళ్ళ ఇంట్లో డ్రైన్ ఉందని చెప్తా సార్. మీరు తవ్వటం వల్ల మీకు ఖర్చు వస్తుంది, అతను డ్యామేజ్ వస్తుంది. అక్కడ డ్రైన్ వెళ్తుంది సార్, డ్రైన్ వెళ్తుంది సార్. ఆ నష్టపరిహాన్ని భరాయిస్తా సార్. మీకు నష్టపరిహారం మీరు భరాయించిన అవసరం కూడా లేదు. మీరు కంప్లైంట్ ఇస్తే దాని మీద నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి అక్కడ డ్రైన్ ఉంది అని అంటే మీరు రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు, మేము మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నష్టపరిహారం రిటర్న్ రాసి ఇటు సమానం తీయాలి, అటు సమానంగా తీయాలి. 2 అడుగులు ఉండని, 3 అడుగులు ఉండని, 2 మీటర్లు ఉండని, 3 మీటర్లు, 5 మీటర్లు ఉండని పర్లేదు. ఒక్క నిమిషం, ఇటు ఎంత తీస్తున్నారో రోడ్డుకి సమానంగా అటు అంతా తీయండి, మాకు అభ్యంతరం ఏం లేదు సార్. అట్లా కాకుండా మా ఇల్లు మేము రోడ్డుకి కాడికి కట్టినాం, మాధవ్ లోనకి ఎన్నో కొట్టినాం. మీరు ఇటు రోడ్డుకు ఇంతే లెంత్లో ఉంది, మాధవ్ చాలా దూరంలో ఉంది ఇల్లు. మాది చాలా దూరం ఉందని మాకు చాలా దూరంలో తీస్తారా సార్? అవును సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఉద్యోగంలో పెడితే 2వ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల నుంచి అయితే డ్రైన్ కట్టలేదు. అర్థమైంది కదమ్మా? కట్టినప్పుడు గ్రామస్తులు మీరే. అప్పుడు ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. ఒక పక్క తక్కువ కట్టారా, ఒక పక్క ఎక్కువ కట్టారా అనేది నా పరిధిలో లేదు. ఆల్రెడీ కట్టున్న డ్రైన్. సో నేను డ్రైనేజీ వరకు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది, కట్టి ఆల్రెడీ నిర్మించిన డ్రైనేజ్. అంతేగాని కొత్తగా దాన్ని నేను పగలగొట్టి ఇటు అటు ఈక్వల్ చేయడానికి నా దగ్గర లేవు కావచ్చు. ఉన్న డ్రైనేజీని తీపించడం వరకే కానీ డ్రైనేజ్ అప్పుడు ఒక పక్క ఎక్కువ కట్టారు, ఒక పక్క తక్కువ కట్టారు అని అంటే మీరు రాసేవాడు. ఓకే సార్, డ్రైనేజ్ ఉన్న కాడ తీసే బాధ్యత మీకుంది. మనకి ఎవరు అడ్డు చెప్పినా చట్టరీత్యా నేరం మాకు కూడా తెలుసు. డ్రైనేజ్ లేని కాడ ప్లెయిన్గా కొంత ఏరియా ఉంది మన రోడ్లలో. అప్పుడు బోత్ సైడ్స్ ఒకటే సమన్యాయం చేస్తారా? మీకు నచ్చినకి ఒక పక్క ఎక్కువ పెట్టి ఒక పక్క తక్కువ చేసే రూల్ ఏమైనా ఉందండి? అట్లేం లేదు, సమన్యాయం చేయాలి కదా. అట్లేం లేదు. ఇప్పుడు అంటే నేను స్వతహాగా ఆలోచించేది ఏంటంటే, ఏమీ ఇల్లు నిర్మించలేని చోట మనం 4 అడుగులు ఎక్కువ తీసుకున్నా కానీ నష్టం ఉండదు. ఇల్లు నిర్మించున్న దగ్గర దాన్ని పగల కొడితే ఆ బెనిఫిషరీ నష్టపోయే అవసరం ఉంటుంది, అతను నివాసం కోల్పోయే అవసరం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం.